నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సదస్సులో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందజేసేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తుందని తెలిపారు. తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ నిర్మించే ఆలోచన ప్రకారం దాని తర్వాత తుమ్మిడిహెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, వేరుదండి, ఈ మండలంలో ఇంకోటి గుండాపేట్ 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు. ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అయితే సాండగాం ఇటీవల మోటార్ బిగించడం జరిగింది. ఇంకొక 5% పనులు 2000లో కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. 5% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి సాండగాంలో. తప్పకుండా ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. ఇటీవలే అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ సాండగాం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో పాటు మిగతా డిఫంక్ట్ ఏవైతే పని చేస్తలేవో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వాటిని కూడా పునరుద్ధరించే ఏర్పాటు చేస్తాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద ఆశలు మళ్ళా చిగురించినాయి. ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు ఇవాళ ఆ బ్యారేజ్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కుంగిపోయింది. ఖర్చు ఎక్కువ పెట్టినాం. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ కాళేశ్వరం కట్టుకుంటే దానికి అతిగతి లేదు. కింద నీళ్లు దక్షిణ తెలంగాణకు వస్తాయి అనుకున్నారు, దక్షిణ తెలంగాణకు రాలే. ఉత్తర తెలంగాణ మొత్తం బీడుబారిపోయింది. ప్రత్యేకించి మన 5 నియోజకవర్గాలకు చుక్క నీరు రాకుండా అయింది. 2 పంటలకు నీళ్లు రావాల్సిన ఈ ప్రాజెక్టు అతిగతి లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అవ్వడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. ప్రభుత్వంలో ఇవాళ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, ఎంపీ గారేమో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేగా గెలిచిన నేనేమో భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇక్కడ స్థానిక సర్పంచ్ ఇవాళ రాలేదు, కానీ వారు వస్తే వారు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చెందిన వారే ఉండే. కాబట్టి భారతదేశంలో భిన్నత్వం ఏదైతే ఉంటుందో ఆ భిన్నత్వానికి ప్రతీకే ఇవాళ ప్రజాప్రతినిధుల ఎన్నిక. ఆ భిన్నత్వంలో ఏకత్వం సాధించి మనం అందరం అభివృద్ధి దిశగా కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భం దాన్ని తెలియదలుచుకుంది. గుడ్లబోరి టేకం కూడా నేను కూడా కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. వారు కొంచెం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండే, దానివల్ల కొంచెం వెనుకబడ్డామని చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ రోడ్ అది గుడ్లబోరి టేకం కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లు, స్కూల్ బిల్డింగ్ల రిపేర్లు ఇవి ఎక్కడున్నా మీరు ప్రతిపాదనలు పంపించండి. తప్పకుండా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీమతి సీతక్క గారు ఇటీవల ప్రకటించారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఉపయోగించుకోవచ్చు.